విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం అత్యంత ఉత్సాహంగా ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో చేపట్టిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి ఆధునిక జీవన శైలిలో యోగా ప్రాముఖ్యత ఎంతో ఉందని ఉద్ఘాటించారు. యోగా కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా మానసిక వికాసానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి మార్గదర్శిగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కొలాబరేషన్ ప్లేస్లో కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ కారణంగా పిల్లలు ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో మనం అందరం చూస్తున్నాం. అలాగే టెక్నాలజీ పెరిగే కొద్దీ సౌలభ్యం పెరుగుదలతో పాటు కాలంతో పోటీ పడుతూ మనం చేసే వర్క్ను కూడా స్పీడ్ పెంచాల్సిన అవసరం అయిపోతూ ఉంటుంది. అది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేదా ఇండస్ట్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఏ రకమైన వ్యక్తులైనా, స్టూడెంట్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, గృహిణులైనా, సో రకరకాల కారణాల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి కారణంగా అనేక రకమైన ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాం మనం. సో మీ అందరికీ తెలుసు, ఒత్తిడికి దూరంగా, అనారోగ్యానికి దూరంగా, రోగాలకు దూరంగా ఉంచగలిగే ఏకైక సాధనం అంటే యోగా. ఇది మనందరికీ తెలుసు, కానీ ఎందుకో దాన్ని మనం మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోలేకపోతున్నామని చెప్పగలుగుతాం. ఎందుకంటే ప్రతిరోజు యోగా చేసి వాళ్ళ దినచర్యను మొదలుపెట్టే వాళ్ళ సంఖ్య నాకు తెలిసి 5 నుంచి 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. అది ఏ రకమైన గ్రూప్లను తీసుకున్నప్పుడు. సో యోగా వల్ల ప్రయోజనం వేరేగా చెప్పారు. మన మానసిక ఒత్తిడిని దూరం చేసుకొని ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలంటే ఖచ్చితంగా మన దినచర్యలో యోగాను ఒక భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు మనకు ఈ ఇంటర్నేషనల్ యోగా దినాన్ని పురస్కరించుకొని మీ చేత కొన్ని బేసిక్ యోగా ఎక్సర్సైజ్లు చేయించి యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి మనకు ఒక రిసోర్స్ పర్సన్ కూడా వచ్చారు. సో వారికి విక్రమసింహపురి యూనివర్సిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యూఎస్సీ నుంచి వచ్చారు. అలాగే కాలేజెస్ నుంచి వాల్యుయేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇద్దరు చెప్పారు. మనకు క్లుప్తంగా ఆయన కొన్ని వాక్యాల్లో చెప్పిన యోగా యొక్క ప్రాముఖ్యత చెప్పారు. నేను ఒకే మాట చెప్పాను. సో యోగా అంటే మన ఇండియాలో టాప్ అంటే మంచి అడ్మినిస్ట్రేటర్స్గా, లేదా ముఖ్యమైన పదవులు ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే వివిధ రకాల శాఖ అధిపతులు అందరూ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ స్థాయికి మించి ప్రతిభ, వాళ్ళ స్థాయికి మించినటువంటి చాలా ఉత్సాహభరితమైనటువంటి యోగా ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారికి, అట్లే మన రిజిస్ట్రార్ మేడంకి, అట్లే సిఈ గారికి, అట్లే యోగా ట్రైనర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధ్యాపకేతర అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు యోగా యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి మన యోగా టీచర్ గారు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యోగా అనేది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రాచీన భారతీయ సాధన. యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే మెయిన్గా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, నెంబర్ 1. సెకండ్ వన్ ఈజ్ మానసిక ప్రశాంతత లభిస్తుంది. అట్లాగే మనకు ఏకాగ్రత పెరుగుతుంది. అట్లాగే రోగ నిరోధక శక్తి కూడా మనకు పెరుగుతుంది యోగా వల్ల. అట్లాగే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, లేక పెరుగుతుంది కూడా. సో దీనివల్ల మనకు రక్త ప్రసరణ ఎప్పుడైతే మెరుగుపడుతుందో ఆటోమేటిక్గా మనకు బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఎప్పుడైతే బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందో ఆటోమేటిక్గా మన హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని మనకు రెక్టిఫై అవుతుంది. అలాగే శ్వాసకోశ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది యోగా వల్ల. బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
అలాగే శక్తి మరియు ఉత్సాహం పెరుగుతాయి, జీవన నాణ్యత పెరుగుతుంది. జీవన నాణ్యత పెరుగుతుందంటే మన లైఫ్ స్టైల్లో అన్నీ మనకు సక్రమంగా మన పనులు మనము చేసుకుంటూ వెళ్తుంటాం. యోగా ఆరోగ్యానికి, ఆనందానికి, ఆత్మవిశ్వాసానికి మార్గం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు యోగా చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు. సో యోగా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటే మనమేమో దాదాపుగా 80 to 90%, 95% ఎవరు ప్రజెంట్ యోగాను ఆచరించట్లేదు. సో ఈ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల కనీసం కొన్ని విషయాలు తెలియడం వల్ల ఎవరైనా యోగా చేసే వాళ్ళకు అన్ని రకాలుగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఒక సర్క్యులర్ జారీ చేసి దానికి అనుగుణంగా మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కాలేజ్లో ఫిజిక్స్ లెక్చర్గా వర్క్ చేస్తున్నాను. దాంతో పాటుగా యోగా ఇన్స్ట్రక్టర్గా కూడా వర్క్ చేస్తున్నాను. సో నేను చిన్నప్పటి నుంచి యోగా నేర్చుకున్నాను, 8th క్లాస్ నుంచి. తర్వాత దాని మీద ఇంట్రెస్ట్తో యోగాని కంటిన్యూ చేయడం జరిగింది. సో యోగా చేయడం అనేది ఒక ప్రక్రియ. సో దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి అంటే, మనం డైలీ ఫుడ్ ఎలా తీసుకుంటున్నామో, డైలీ స్లీప్ ఎలా తీసుకుంటున్నామో, యోగా కూడా మన లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలి. సో అప్పుడు మాత్రమే మనం లైఫ్లో హ్యాపీగా ఉంటాము, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండగలుగుతాం. మనం హెల్త్ పాడైన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడం కంటే సో ముందే మన లైఫ్లో ఒక హాఫ్ అన్ అవర్ మనకంటూ ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకోవాలి. సో యోగా అనేది మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ప్రతి వ్యక్తి జీవితంలో ముడిపడి ఉన్న ఒక అంశం అన్నమాట. సో యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో భాగమైనప్పటికీ మనం చాలా వరకు పాశ్చాత్య నుంచి మనం పరిపాలించడం దాంతో దీన్ని మన కళ ఏదైతే ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరిగింది. సో మనమందరం కూడా మన భారత పౌరులకి దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్పాలి. సో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనము June 21 అనేది జరుపుతారు. అంతర్జాతీయంగా దాన్ని గుర్తించబడింది అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, అది ఎంత గొప్ప విషయం. సో పాశ్చాత్య దేశాలు, అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, అన్ని చోట్ల యోగా యొక్క ప్రాముఖ్యత అనేది వాళ్ళు గుర్తించి వాళ్ళు దానికి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ పిల్లలకు కూడా అది నేర్పిస్తున్నారు. కానీ మనం కూడా అదేవిధంగా మన పిల్లలకి మార్కులు అనేది పేరెంట్స్ అంతా మార్కుల మీద పెట్టుకుంటూ పరిగెత్తుతున్నారు. కానీ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా కూడా చాలా మంది సూసైడ్ శాతం ఎక్కువగా ఉంది. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇండియాలో. సో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రెడ్యూస్ చేసుకోవడము, మన డైలీ లైఫ్లో కూడా అందరం కూడా స్ట్రెస్కు లోన్ అవుతూ ఉంటాము. సో ప్రతిరోజు మార్నింగ్ ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ దీని మీద యోగా మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన ఆరోగ్యం అనేది చాలా బాగుపడుతుంది. మెంటల్గా కూడా అంటే మానసికంగా కూడా చాలా స్ట్రెస్ని ఎదుర్కోగలుగుతాము. సో మనకు 2nd సెంచరీ BCలోనే పతంజలి యోగ సూత్ర అనే బుక్ రాశారు. 80,000 ఆసనాలు రాశారనమాట యోగ సూత్రాలు. ఆ 80,000 ఆసనాలు ఇప్పటికే దాన్ని పూర్తిగా స్టడీ చేయలేకపోతున్నారు మన వాళ్ళు. అంత గొప్ప నాలెడ్జ్ ఉన్న భారతీయులు మన వాళ్ళు. సో ఆ సంపదని మన భారత పౌరులకు అందించాలని కోరుకుంటూ